హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మా బాబాయ్కి బాగా బ్యాక్ పెయిన్ ఉంటే లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఓకే సార్ ఎంఆర్ఐ స్కాన్ ఒకసారి ఇచ్చాము. ఓకే ఓకే సార్ చూసి బాగా ఉన్నాయి అన్నట్టు. ఓకే ఓకే ఒకసారి ఆ రిపోర్ట్ ప్లస్ ఆ ఫిలిమ్స్ కూడా పెట్టమ్మా, ఒకసారి నేను చూస్తాను. ఓకే సార్. ఓకేనా, అంత పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, రెగ్యులర్గా నాకు ఇట్లాగా ఫోన్స్ వస్తూ ఉంటాయండి, బ్యాక్ పెయిన్ వల్ల కానీ నెక్ పెయిన్ వల్ల కానీ. యూజువల్గా వాళ్ళు దగ్గరున్న ఫిజిషియన్ కానీ న్యూరో స్పెషలిస్ట్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ స్కాన్స్ అవన్నీ తీయించుకుంటారు. తీయించుకున్న తర్వాత రిపోర్ట్ నాకు ఒకసారి పెడతా ఉంటారు అనమాట. పెట్టి సార్ ఆ రిపోర్ట్లో నాకు మల్టిపుల్ ప్లేసెస్లో డిస్క్ బల్జెస్ ఉన్నాయి, కంప్రెషన్ ఉంది ఇది అని చెప్పేసి. సో ఆ రిపోర్ట్ చూడగానే వాళ్ళు చాలా ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అయిపోయి అమ్మో నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది, ఇంక నేను లైఫ్ లాంగ్ నేను నడవలేనేమో, ఏదైనా మేజర్ ఆపరేషన్ మనం అండర్గో అవ్వాలేమో అని చెప్పేసి ప్యానిక్ అవుతూ ఉంటారండి. నేను ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళని ఫిలిమ్స్ కూడా పెట్టమని చెప్తాను. యూజువల్ గా ఏంటంటే మెయిన్ గా ఇది ఒక మిస్కమ్యూనికేషన్ అనమాట. మనకి ఎంఆర్ఐ స్కాన్ లో చిన్న చిన్న డిస్క్ బల్జెస్ కూడా వాళ్ళ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. యూజువల్ గా ఒక 100 మెంబర్స్ పాపులేషన్ లో మనం కానీ 100 మందికి మనం ఎంఆర్ఐ స్కాన్ కానీ తీస్తే అందులో అట్లీస్ట్ 20% ఆఫ్ ద పాపులేషన్స్ కి మైల్డ్ డిస్క్ బల్జెస్ ఉంటాయి వితౌట్ ఎనీ సిమ్టమ్స్. మైల్డ్ సిమ్టమ్స్ రావడం వల్ల ఆ డిస్క్ బల్జెస్ వల్ల ఆ సిమ్టమ్స్ అనేవి దానికి మనం ఏదో మేజర్ గా స్పైన్ ప్రాబ్లం ఉంది, మేజర్ గా మనం ఏదైనా స్పైన్ సర్జరీ అండర్గో అవ్వాలనేది చాలా తప్పండి, మిస్టేక్. కంపల్సరీ మీరు ఫిలిమ్స్ చూసుకుని మీ దగ్గర ఉన్న న్యూరో స్పెషలిస్ట్ ని ఒకసారి ఆ ఫిలిమ్స్ చూపించి దాని ద్వారా మీరు అడ్వైస్ తీసుకోవాలి. మోస్ట్లీ 90% ఆఫ్ ద డిస్క్ బల్జెస్ కానీ స్లిప్డ్ డిస్కస్ కానీ సర్వైకల్ కానీ లంబార్ కానీ దేనికైనా కూడా 90% మెడికల్ ట్రీట్మెంటే ఉంటుంది. ఓన్లీ 10% విత్ సివియర్ కంప్రెషన్ మనం సర్జరీకి వెళ్లాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ.